ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. తెల్లని పరిశుద్ధములైనటువంటి వస్త్రాలను ధరించే స్వభావం కలిగిన వాడు, అత్యంత ధవలమైనటువంటి తెల్లని చందనాన్ని పూసుకొని మిక్కిలి తెల్లనైన పుష్పాలను ధరించినవాడు, ముత్యాలహారాలను ధరించినవాడు, అలంకార భూషణాలుగా సర్వదా కూడా సంతుష్ట హృదయుడు అవడం చేత ప్రసన్నుడును, శాస్త్రజ్ఞానము అనుభవ జ్ఞానము అనేటువంటి శాస్త్రాలను అనుసరించి అనుభవాన్ని సముపార్జించుకున్నటువంటి రూపజ్ఞానము విజ్ఞానము అనబడే రెండు నేత్రాలు కలిగినటువంటి వాడు, అంటే శాస్త్రాన్ని చెప్పగలడు, అనుభవ జ్ఞానాన్ని కూడా బోధించగలడు అనేటువంటి రెండు రకాలైన ప్రకాశాలను కలిగినటువంటి వాడు, తన యొక్క ఎడమ భాగమునందు అంటే తొడ అనేటువంటి పీఠమునందు సర్వదా ఉన్నటువంటి ఎల్లవేళలా తనతో ఉన్నటువంటి శక్తి అనే పార్వతీదేవి రూప దివ్య శక్తి కలిగిన వాడు, అంటే శ్రీ దక్షిణామూర్తిలాగానే తన యొక్క దంతకాంతుల చేత, అంటే ఆయన చిరుదరహాసం చేసినప్పుడు ఆయన యొక్క దంతాలు తెల్లగా, ఇప్పటిదాకా ఆయన ఉన్నటువంటి ఆయన అలంకార భూషితాలు, ఆయన ధరించినటువంటి వస్త్రాలు కూడా తెల్లనివే. అటువంటి ఆయన తన యొక్క దంతకాంతుల చేత అన్నప్పుడు ఆ వాగీంద్రియము ద్వారా వచ్చేటువంటి ఏ అమృతమైతే వాగమృతమైతే ఉంటుందో ఆ శుభోదకమైనటువంటి వాగమృతము చేత, అంటే దంతకాంతుల చేత భక్తుల యొక్క తమస్సుని హరింపజేయుచూ ఉన్నవాడులాగానే అన్నప్పుడు ఆయన యొక్క వాగీంద్రియము ద్వారా ఆయన యొక్క మరి ఆ శ్రీ గురు పరమాత్మ యొక్క వాక్ ప్రవాహము చేత ఏ తమస్సు అనబడేటువంటి ఆశ్రయించిన వారి అజ్ఞాన పటలము అనేది పూర్తి స్థాయిలో నశించిపోతుంది. ఆ తమస్సును హరింపజేయుచున్నవానిలాగానే చిరునగవుతో ఒప్పువాడు, ఎల్లప్పుడూ కూడా చిరునగవు అంటే వికటాట్టహాసం కాదు, మరి నవ్వు కూడా కాదు, అంటే కొద్దిపాటి నవ్వు, నవ్వనట్లుగా ఉండేటువంటి నవ్వు. ఆ నవ్వు అంటే కఠినమైనటువంటి మరి గంభీరమైనటువంటి ముఖముతో లేదు, ఎంత ఒప్పారుతున్న ప్రకాశముతో కూడుకొని చిరునవ్వు, అంటే చూడగానే ప్రసన్నత కనబడేటువంటి ముఖములాగా నవ్వనట్లుగా ఉండేటువంటి నవ్వు కలిగిన ఆ నవ్వుతోటి ఏ యొక్క మరి తనను ఆశ్రయించి ఉన్నారో అటువంటి భక్తుల యొక్క అజ్ఞానాన్ని నశింపజేసేస్తాడు. చేసి అపారమైన దయకు, ఆయన దయ ఎటువంటిది అంటే ఇదిగో ఈ స్థాయిలో ఉంటుంది అని ఏమాత్రము కొలమానము చేయలేము. అంత అపారవారమైనటువంటి మరి వెలకట్టలేనటువంటి కరుణతో దయతో ఉండి అటువంటి దానికి పెన్నిదియే అయినటువంటి శ్రీ గురుమూర్తిని నేను నిత్యము కూడా నేను ఈ విధంగా ధ్యానిస్తూ ఉంటాను అని ఈ ప్రకారంగా శ్రీ గురుభక్తుడు తన హృదయం నందు శ్రీ గురుదేవుని ధ్యానించాలి. అలా ధ్యానించినప్పుడు ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుడు ధరించినటువంటి వస్త్రాలు, చందనము, పుష్పాలు, ముక్తాహారాలు ఇవన్నీ కూడా మరి ఎటువంటి కాంతిని మరి ప్రకటిస్తున్నవి అంటే ఇవన్నీ కూడా అత్యంత ధవలములై పరిశుద్ధములై ఉన్నవి అని చెప్పడం చేత శ్రీ గురు పరబ్రహ్మము అంటే ఎటువంటిది అంటే మాయా మాలిన్యము, ఎటువంటి మాయ కానీ ఎటువంటి మురికి కానీ లేకుండా సర్వము కూడా పరిశుద్ధము అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నది. ఇక్కడ శ్వేతాంబరం అంటే శ్వేత అంబరం, అంబరము అంటే వస్త్రము లేదా అంబరము అంటే ఆకాశము అని కూడా అర్థం. అయితే తెల్లని ఆకాశము అంటామా? అనం, కానీ తెల్లని వస్త్రము అని అయితే అనవచ్చు. అలాగే ఆకాశము తెలుపా? ఆకాశానికి ఒక రంగు కలిగి ఉన్నదా? ఆకాశము అంటే సుదూరంగా కనబడేటువంటిదే ఆకాశమా? కాదు. మనం ఎక్కడున్నాం?
మనం ఉండేది భూమి మీదే ఉన్నప్పటికీ కూడా మనం ఉండేది ఆకాశంలోనే. ఆకాశము అంటే ఏమీ లేని ఖాళీ. ఆ ఖాళీ లేకపోతే మనం ఉండడానికి ఎటువంటి అవకాశము లేదు. అందుకే మనం ఉన్నది కూడా ఖాళీలోనే, ఆకాశంలోనే. కాబట్టి ఇక్కడ శ్వేతాంబరం అంటే తెల్లని వస్త్రము తన యొక్క స్వభావము అంత అత్యంతమైన పరిశుద్ధము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, అంతేకాదు శరీరానికి ఆయన అలదుకునేటువంటి గంధం ఎటువంటిది అంటే అది కూడా తెల్లగానే ఉన్నది. అలా ఉండడం చేత శ్రీ గురుదేవుని యొక్క హృదయము అంటే హృదయం మాత్రమే కాదు, సర్వేంద్రియాలు కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా అది పరిశుద్ధమైనదే అని చెబుతూ, అంతేకాదు తెల్లని పుష్పాలు ధరించిన వాడు అవడం చేత పరిశుద్ధమైనటువంటి గుణాల చేతనే ప్రకాశిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, అంతేకాదు ముక్తాహారమును కంఠమందు ధరించి ఉన్నందుచేత అంటే ముత్యాలహారాన్ని ఆయన యొక్క కంఠమునందు ధరించి ఉన్నాడు. అలా ధరించి ఉండడం చేత శ్రీ గురుదేవుని యొక్క కంఠమునందు కూడా ఎటువంటివి పరిస్ఫుటములైనటువంటి శబ్దజాలాలే ఉన్నవి. తమస్సును హరింపజేసేటువంటి శబ్దజాలాలు అవి ప్రకటితమైతే అజ్ఞానము పూర్తి స్థాయిలో నశించిపోయేటువంటి శబ్దజాలము ఆయన యొక్క కంఠమునందు నిక్షిప్తమై ఉన్నది. అందుకే అటువంటి ముత్యాల హారాన్ని, అత్యంత ధవలమైనటువంటి హారాన్ని అలంకారంగా వేసుకున్నారు అని చెబుతూ, అలాగే శ్రీ సరస్వతీదేవి కూడా నిరంతరము నివసిస్తూ ఉన్నది అని తెలియవలయును. సరస్వతి అంటే శ్రీ విద్య, విద్య అంటే జ్ఞానము. ఈ అజ్ఞానము సర్వమునందు సమసిపోవా మిగిలిపోయేటువంటి ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో అదే శ్రీ గీర్వాణము లేదా శ్రీ సరస్వతీ మాత. అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఆ శబ్దజాలమునందు నిక్షిప్తమై ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా శ్రీ సరస్వతీ మాత యొక్క అనుగ్రహం అనేది లేకపోతే జ్ఞానము అనేటువంటిది అబ్బదు. అందుకే నిరంతరం కూడా శ్రీ సరస్వతీదేవి ఆ బోధకుడైనటువంటి శ్రీ గురు పరమాత్మ యొక్క కంఠమునందు ముత్యాలహార రూపంలో ధవల కాంతితో ప్రవర్తిల్లుతూ ఉన్నది. అంటే అఖండమైన అపారవారమైన అమూల్యమైన విద్యను, అజ్ఞాన నాశకమైనటువంటి విద్యను మరి సుబోధకరంగా బోధించగలిగినటువంటి సత్తా శ్రీ సద్గురుమూర్తి దగ్గరే ఉన్నది. కాబట్టి ఈ యొక్క సరస్వతీదేవి ముత్యాలహార రూపంలో శ్రీ సద్గురుమూర్తి యొక్క కంఠాన్ని ఆశ్రయించి ఉన్నది అని తెలియాలి. అంతేకాదు ఈ ప్రకారంగా సాత్విక గుణ స్వభావాన్ని వర్ణించడం చేత అత్యంత ధవలము, తెల్లని తెలుపు, స్వచ్ఛమైనది, శుద్ధమైనది, పరిశుద్ధమైనది, మహాశుద్ధమైనది అని చెప్తూ ఉన్నాం. ఇదంతా ఏంటి? సాత్విక గుణం యొక్క సహజ స్వభావం. ఆ స్వభావాన్ని వర్ణించడం చేత ఆత్మజ్ఞానానికి అంటే తన యొక్క శుద్ధమైన చైతన్యతత్వము అత్యంత ధవలము. పోనీ ఎవరు చూశారు? చూసిన వారు చెప్పారు. ఆ విధంగానే అంటే మనం కూడా చూడవచ్చా? తప్పనిసరిగా చూడవచ్చు. ఏ విధంగా చూడవచ్చు? ఈ మార్గాన్ని ఈ విధంగా అనుసరిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యము అత్యంత సాత్వతతో కూడుకొని సాత్విక గుణము చేత హంసలా విరాజిల్లుతూ అత్యంత ధవలమైన ప్రకాశంతో తేజరిల్లుతూ ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని మరి మనం కూడా చూడవచ్చు. అటువంటి అనుష్ఠాన నిధిధ్యసనాలు ఏదైతే ఉన్నదో జ్ఞాన బోధైకమైనటువంటి స్వరూపము చేత మనం కూడా మన యొక్క ఆత్మను మనం సందర్శించవచ్చు. అలాగా సత్వగుణమే కారణము దేనికి అంటే సాత్విక గుణ స్వభావమును వర్ణించి చెప్పడం చేత ఆత్మజ్ఞానానికి పరిశుద్ధమైనటువంటి సత్వగుణమే కారణము. ఆ సత్వగుణము అనేది లేకపోతే ఆత్మతత్వాన్ని ఎవరు కూడా చూడలేరు, ఎరుగలేరు. ముందు తెలిస్తే కదా తర్వాత సందర్శించడం అనేది. అందుకే ప్రసన్నుడు ఎవడు? శ్రీ సద్గురు పరమాత్మదేవుడు ప్రసన్నుడు. అంటే అక్కడ కోపము లేదు, ఆయనకి తాపము లేదు, ఇతరుల మీద మండిపడటం కానీ ఆయన బాధపడడం కానీ ఏమీ లేనివాడు. అంతేకాదు సకల జనులకు కూడా ఆశ్రయముని ఒసగినవాడు. ఇక్కడ ఆశ్రమము అంటే శ్రమను తీర్చేటువంటిది, అంటే శ్రమ లేనటువంటిది ఆశ్రమం.
అయితే సకల జనులకు కూడా ఆశ్రయాన్ని వసగేవాడు. ఎవరైతే తనను ఆశ్రయించారో, దేని కొరకు? జ్ఞానము కొరకు ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి అజ్ఞానాన్ని నశింపజేసి ఆ జ్ఞాన మార్గాన్న పయనింపజేయగలిగినటువంటి సహజమైనటువంటి ఆశ్రయ స్వరూపుడు శ్రీ సద్గురుమూర్తి. అందుకే ఇంకా అంత మాత్రమే కాదు, తన యొక్క వామాంకాసనమున అంటే తన యొక్క ఎడమ భాగమునందు, తొడయందు, ఎడమ కాలియందు దివ్యశక్తి యొక్క పార్వతీదేవితో ఒప్పుచున్నాడు. అంటే శక్తి స్వరూపము. కేవలం ఇక్కడ ఉన్నది పరమాత్మ మాత్రమే కాదు, పరమేశ్వరి కూడా ఉన్నది. పరమేశ్వరుడే కాదు, పరమేశ్వరి ఉన్నది అని చెబుతూ, అంటే ఇక్కడ ఉన్నటువంటి పురుషుడు మాత్రమే కాదు, ప్రకృతి కూడా ఉన్నది. ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో ఆ పరమాత్మ వస్తువును చూపింపడానికి, చెలింపజేయటానికి మాయాశక్తి అయినటువంటి పార్వతీదేవితో కనబడుతూ ఉన్నాడు అనే తెలుపుతూ, అర్ధనారీశ్వరుడు ఒకటయు కాక, అంటే పార్వతీ పరమేశ్వరులను మనం ఏమంటాం? తన యొక్క సగం శరీరాన్ని పార్వతీమాతకిచ్చి ఆ అర్ధ భాగం మాత్రమే శివుడు ఉండేట్లుగా, అందుకే అర్ధనారీశ్వరుడు. తన యొక్క సగం శరీరము కూడా పార్వతీదేవితోనే నిండిపోయి ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ సృష్టి స్థితి లయాలకు పరమ కారణములైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులతో కూడుకున్నటువంటి మహేశ్వర స్వరూపుడే శ్రీ గురు పరమాత్మ ఉన్నాడు. ఏ విధంగా అంటే అర్ధనారీశ్వరుడు అవడం మాత్రమే కాదు, అంటే తను శక్తి చైతన్యము మాత్రమే కాకుండా ఇక్కడ ఏ విధంగా ఎటువంటి సృష్టి అంటే ఒక ఈ జగత్తు ఏర్పడడానికి సృష్టే కదా కారణం. ఈ యొక్క సృష్టి అనేటువంటిది అంటే ఈ యొక్క జీవుల యొక్క రచన అనేది ఏ విధంగా జరుగుతుంది, మరి ఈ జీవుల యొక్క సృష్టి కార్యం అనేటువంటిది అయిన తర్వాత ఏ విధంగా దీని యొక్క స్థితి అనేది జరుగుతున్నది, ఈ స్థితి అనేటువంటిది అయిన తర్వాత ఏ విధంగా లయము అనే కార్యం జరుగుతూ ఉన్నది. అంటే ఏ రజోగుణము చేత బ్రహ్మదేవుడు ఇచ్ఛాశక్తిని ఆవాహన చేసి సృష్టి కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నట్లు, అంతేకాదు మరి సత్వగుణ సమేతుడై జ్ఞానశక్తితో కూడుకొని స్థితి కార్యాన్ని విష్ణుదేవుడు దానిని కార్యాన్ని నెరవేరుస్తున్నట్లు, అంతేకాదు స్థితికారకుడైనటువంటి పరమేశ్వరుడు మరి క్రియాశక్తి అయినటువంటి పార్వతీమాతను సహితంగా ఉండి ఆయన ఈ లయ కార్యాన్ని, వినాశన కార్యాన్ని చేస్తూ ఉన్నట్లుగా ఉన్నటువంటి ఏ మహేశ్వర స్వరూపుడైతే ఉన్నాడు. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అంటే రజోగుణము, సత్వగుణము, తమోగుణము, ఈ యొక్క గుణాలకు మూలమైనటువంటి ఏ శక్తి ఈ త్రిశక్తి స్వరూపమైతే ఉన్నదో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి వాటితో కూడుకొని ఈ యొక్క సృష్టి స్థితి లయ కార్యాలు కూడా శ్రీ మహేశ్వర స్వరూపుడైన, అంటే ఇక్కడ మనం ఇంత విశదంగా చెప్తూ ఉన్నప్పటికీ కూడా మరి రజోగుణము, సత్వగుణము, తమోగుణము, సృష్టి స్థితి లయము కారణాలకు మూలమైనటువంటి ఈ గుణాలను గురించి శ్రీ గురు పరమాత్మ మాత్రమే సృష్టి కార్యాన్ని గురించి, స్థితి కార్యాన్ని గురించి, మరి వినాశన కార్యాన్ని గురించి కూడా తెలియజేసి ఆ విధంగా అనుభూతము కాగలిగినట్లు చేయగలిగినటువంటి వాడు శ్రీ గురు పరమాత్మ ఆ విధంగా ఉన్నాడు. అయితే మందస్మితం అంటే ఇక్కడ ఎలా ఉన్నాడు? మందస్మితుడై ఉన్నాడు. మందస్మితుడు అంటే ఏ విధంగా అంటే ఇందాక చిరునవ్వు అనేది చెప్పుకున్నాం, నవ్వి నవ్వనట్లుగా. ఇప్పుడు మందస్మితుడు అంటే ముసిముసిగా నవ్వడం, అంటే తను నవ్వుకుంటూ ఉంటాడు. తన నవ్వు ఇతరులకు ఏ విధంగా ఉండి లేనట్లుగా కనబడుతూ ఉంటుంది. అటువంటి నవ్వులు నవ్వువాడు అనే అర్థాన్ని తెలపడం కోసం ఈ మాయా ప్రపంచ మిథ్యాభూత విలాసాలను చూస్తూ జనుల యొక్క పరిస్థితి ఇట్లున్నది అనే అందుచేత పరమహాసాన్ని పొందుతూ ఉన్నాడు. శ్రీ గురు పరమాత్మ ఎందుకు నవ్వుతున్నాడు అంటే మందస్మితుడు, ముసిముసిగా పసి బాలకులు వలె సర్వజనావళి కూడా ఏం చేస్తున్నారు అంటే
లేనటువంటి విషయాన్ని ఉన్నదనుకొని, వచ్చిపోయే స్థితులు కలిగినటువంటి ఈ యొక్క దేహాదులను సత్యం అనుకొని, ఈ దేహం ఉంటేనే గాంచగలిగే దృశ్యము, దేహం పోతే దృశ్యము జగత్తు ఏమవుతుందో తెలియని దానిని నిత్యము అనుకొని, మరి ఈ అబద్ధ సంబంధమైనటువంటి ఈ యొక్క అవికల్పన చేసేటువంటి విలాసాలను చూస్తూ వాటి వైపు వెంపర్లాడుతూ అనేక శరీరాలు పతనమైనాక మళ్ళీ కూడా ఉత్పన్నం చేసుకుంటూ దాని యందు క్లేశాలను పొందుతూ మళ్ళీ కూడా అవి పతనమైపోతూ మళ్ళీ ఉత్పన్నమవుతూ ఈ విధమైన స్థితిని గాంచి ఆయన పసిపిల్లలు కనుక వస్తువులు ఆడుకున్నంతసేపు ఆడుకొని వాటిని ఎరగదీసేసినట్లుగానే మరి అబద్ధమైనటువంటి యొక్క వస్తుతని చూసి వచ్చిపోయే శరీరాలను చూసి శ్రీ సద్గురుదేవుడు నవ్వుకుంటూ ఉంటున్నాడు. ఏ విధంగా అంటే జనుల యొక్క పరిస్థితి ఇట్లున్నది అంటే పసిపిల్లల పరిస్థితి ఆడుకున్నంతసేపు ఆడుకొని ఆట బొమ్మలు ఆట వస్తువులు ఎరగొట్టుకున్నట్లుగానే ఈ జనుల యొక్క పరిస్థితి కూడా జ్ఞానం లేని కారణము చేత సత్యము నిత్యము అని అనుకున్న శరీరాదులు వదిలేసి మరొక శరీరాన్ని ధరించుకుంటూ వస్తూ పోతూ ఉన్నటువంటి ఈ స్థితిని చూసి ఆయన పరమహాసాన్ని పొందుతూ మరి ఆ విధంగా నవ్వుతూ ఉన్నాడు అనేటువంటి భావాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తూ ఇలాగా శ్రీ గురుదేవుని ఎల్లవేళలా కూడా సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడా ధ్యానించి శిష్యుడు పరిశుద్ధమైనటువంటి తత్వాన్నే పొందుతూ ఉన్నాడు. అందుకే మరి దైవయోగంబు తెలియకదరమే సర్వజీవులను నెల్ల తనకు దా సృష్టి చేయు పోషణము చేయు సర్వంబు పొలియజేయు ఆతడే మూల కారణం బకిలమునకు. శ్రీ గురు పరమాత్మే సర్వానికి మూల కారణం. అసలు దైవయోగం అనేటువంటిది తెలియతరమా? శ్రీ గురు తత్వాన్ని గురించి తెలుసుకోవడం ఎవరికైనా వశమా అంటే కాదు. ఏ విధంగా అంటే సర్వజీవులను కూడా మరి తనకు తానే సృష్టి చేస్తాడు, తనకు తానే పోషణం చేస్తాడు, సర్వాన్ని కూడా నశింపజేస్తాడు. ఆయనే మూల కారణం సర్వానికి కూడా. అటువంటి తత్వం కలిగినటువంటి శ్రీ సద్గురుమూర్తి ఉండగా కానీ మనుజుడు ఏ విధంగా అనుకుంటూ ఉంటాడు, నేనే కర్తనంచు నేంచును మనుజుండు తానే కర్త అయిన దైవమేలా అయిన పనులకెళ్ళనైనను తా కర్త కాని పనులకెళ్ళ కర్తగాడు. ఏ విధంగా నేనే కర్తను అనుకుంటూ ఉంటాడు. ఏది ప్రతి పనికి నేనుంటేనే జరుగుతుంది, నేను లేకుంటే జరగదు, నేనే కర్తనంచు నేంచుచు మనుజుండు. ఆ విధంగా తనే కర్త భోక్త అని మనుజుడు అస్థిరమైన దేహాదులు యందు స్థిర భావన పెంపొందింపజేసుకొని మరి అటువంటి కర్తృత్వాన్ని వహిస్తాడు. అంతేకాకుండా తానే కర్త అయిన దైవమేలా అంటే తనే కర్త అయ్యాడనుకో ఇంకా దైవం ఎందుకు, తను అనుకున్నదే తను చేసేదివచ్చు. కానీ ఇక్కడ అయిన పనులకెల్లా నైనను దాకర్త. ఏ విధంగా తనకు అయిన పనులన్నింటికీ కూడా ఏ పని అయితే తను సమకూరుస్తాడో ఆ పనికి తానే నా వలనే జరిగింది, నా యొక్క ఆలోచన పటిమ, నా యొక్క తెలివితేటలు, నా యొక్క కష్టంతో ఇది నెరవేరింది అనుకుంటాము. కానీ అదే తను అంత కష్టపడినా అటువంటి తెలివితేటలు వేసినా అటువంటి వర్తన కలిగిన కొన్ని పనులైతే నెరవేరవు. మరి కాని పనులకేలా కర్తగాడు? అలా మరి అవి సమకూరలేదు, దానికెందుకు కర్తగాడు అంటే ఇటువంటి తెలివి తక్కువ చేష్టలను చూసి శ్రీ సద్గురుదేవుడు పరమహాసాన్ని చిరునవ్వుని పొందుతూ ఉంటాడు. అందుకని శ్రీ సద్గురుదేవుని సర్వదా ధ్యానించినటువంటి శిష్యుడు మరి పరిశుద్ధమైనటువంటి తత్వాన్ని పొందుతాడు. ఏ విధంగా పొందినప్పుడు మరి వానికి ఏ విధంగా మోక్ష సరోర్బీజం అంటే మోక్షం అనేటువంటిది ఎలా పొందాలి, అసలు ఎలా పొందాలి అని అయితే దానికి సత్కర్మానుష్ఠానము, క్రియాసిద్ధము, సమ్యజ్ఞానము అనేటువంటివి రావాలి. అటువంటి సత్కర్మ అనుష్ఠానం ఏ కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం ద్వారా జ్ఞానాభివృద్ధి జరుగుతుంది, ఆ జ్ఞానాభివృద్ధి ద్వారా ఏ పదాన్ని అనుష్ఠించగలుగుతాడు, అనుష్ఠించినప్పుడు సత్యమేదో నిత్యమేదో తెలుస్తుంది అనే విషయాన్ని అంటే తను చేసేటువంటి ప్రతి క్రియ కూడా ఏది
తత్వజ్ఞానాన్వేషణలో చేసేటువంటి ప్రతి క్రియ కూడా శ్రీ గురుదేవుని యొక్క కరుణ చేత మాత్రమే సిద్ధిస్తుంది. దానివలన శ్రీ గురుదేవుని యొక్క కరుణ వలన సిద్ధించినటువంటి ఆ యొక్క క్రియ సమగ్రమైనటువంటి జ్ఞానానికి దారితీస్తుంది. ఆ సమగ్రమైనటువంటి జ్ఞానమే వాడు ఆ పరమపదమునందు పూర్ణముగా నిండిపోయి ఆ పూర్ణస్థాయిలో విరామ పదమునందు వాడు శాశ్వతమైనటువంటి విశ్రాంతి తీసుకోగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది అని చెబుతూ, తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా శ్రీ సద్గురుదేవుని ఈ విధంగానే ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ, భజిస్తూ, కీర్తిస్తూ, సదా అనుసరిస్తూ ఆశ్రయించి ఉన్నప్పుడు సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ తమస్సు అనేటువంటి అజ్ఞాన ఆవరణ అని మనకి మనమే వేసుకున్నటువంటి ముసుగు అనేది తొలగిపోతుంది. ఎప్పుడైతే అటువంటి ముసుగు ఈ యొక్క శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం ద్వారా ఆ ఆవరణ అనబడే ముసుగు తొలగిపోయిందో, స్వచ్ఛముగా ఉన్నటువంటి నిక్షేపంగా దేదీప్యమానంగా ధవలకాంతులతో వెలిసేటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయాకాశమునందు వెలిగే శ్రీ సద్గురుదేవుని యొక్క బోధైక జ్ఞాన స్వరూపముతోటి ఆ యొక్క షడాధారాలుగా ఎవడైతే పయనించి ఆ సహస్రార స్థానాన్ని చేరుకోగలుగుతాడో వాడే పరిశుద్ధాంతఃకరణుడు అవడమే కాదు, ఆ శ్రీ గురుదేవుని మరి సేవించినటువంటి వాడు ఆ పరిశుద్ధతత్వమైనటువంటి సహస్రార స్థానాన్ని చేరాడు అంటే వాడు ఆ మోక్షతత్వాన్ని వాడు పొందాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.